ఫిబ్రవరి 17వ తారీఖు అమావాస్య సూర్యగ్రహణమండి. ఈ యొక్క సూర్యగ్రహణమనేది కీడుతో వస్తుంది కొడుకులున్నవారికి. కాబట్టి తులావాసివారు ఈ పరిహారమనేది తప్పకుండా చెయ్యాల్సిందే అని చెప్పి మన పండితులైతే చెప్తున్నారు. లేకుంటే మాత్రం గండం తప్పదు అని చెప్పి నొక్కి మరీ చెప్తున్నారన్నమాట. మీకు ఈ పరిహారం చేయడం వల్ల రూపాయి కూడా ఖర్చుండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది కూడా అభిప్రాయపడేది ఏంటి అంటే వీరేంటో వీడియోస్ కోసం చెప్తున్నారు, వ్యూస్ కోసం చెప్తున్నారు, డబ్బుల కోసం చెప్తున్నారు అనుకుంటారు. ఈ ఒక్క వీడియో చూడటం వల్ల మాకు కోట్లయితే రావండి, కానీ మీ బిడ్డల భవిష్యత్తు కోసం చెప్తున్నాము అని చెప్పి ఎవరూ కూడా గుర్తించలేకపోతున్నారు. ఎందుకు అంటే కనుక ఏదైనా కానీ మన చెవిన పడింది అంటే పెద్దల మాట చద్దన్నమూట అని చెప్పి చెప్తారు. ఏదన్నా ఒక మాట మన చెవిన పెద్దలు చెప్పారు అని ఉంటే దాని వెనుక అర్థాలు, ఆంతర్యాలు చాలా గొప్పగా ఉంటాయి. వాటిని మనం కనుక అనుసరించి ఫాలో అవ్వగలిగితే దానివల్ల మనకి మంచి తప్పితే చెడు జరగదు. ఆ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ తరం వాళ్లు నమ్మి తీరాలి. కాబట్టి ఈ పెద్దలు చెప్పిన మాటని నిర్లక్ష్యం చేయకుండా మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఈ యొక్క గ్రహణం, పైగా మనకిది అమావాస్యతో కలిసి రావడం వల్ల ఈ యొక్క గండాన్ని కనుక మీరు పూర్తిగా తప్పించుకోకపోతే తరువాత ఎందుకు చేయలేదా అని చెప్పి తలపట్టుకుని ఏడ్చినా కూడా ఉపయోగముండదు. అంతేకాని కొడుకులున్నవారికి ఎందుకు చెప్తున్నారక్క, ప్రతిసారీ కూడా కొడుకుల మీదగానే ఎందుకు వస్తుంది అంటే కనుక దానికి కూడా కారణముంది. ఏంటి అంటే కనుక మనకి ఎప్పుడైతే ఒక తల్లి గర్భిణి ఉండి తన బిడ్డను కడుపున మోస్తున్న దగ్గరనుంచి మొదలు ఆ బిడ్డ ఎవరు పుడతారా అని చెప్పి మన బంధువుల్లోనే చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఎదురుచూసేవాళ్లల్లో ప్రేమగా ఎదురుచూసేవాళ్లు చాలా కొంతమంది మాత్రమే ఉంటారు. అమ్మ, నాన్న, మన తోబుట్టుమ్ము, లేకుంటే కనుక మన అత్తామామ, ఇటువంటి వాళ్లు ప్రేమగా ఎదురుచూస్తారు. కొంతమంది ఏంటి అంటే అబ్బో, అబ్బాయి పుడితే మాత్రం ఇంక వాళ్లని పట్టుకోలేము అని చెప్పి అక్కడ్నుంచి స్టార్ట్ అవుతుంది కొడుకుల మీద ఏడుపు అనేది. ఇక అబ్బాయే పుట్టాడు అంటే కనుక అబ్బా, అబ్బాయి పుట్టాడమ్మా, ఇంకేమలమవుతారు, ఇంకేమిచ్చేస్తారు, అసలు వాళ్లకి ఎందుకో కూడా అర్థంగాదు. రూపాయి కూడా వాళ్లకు ఉపయోగముండదు. గాని ఈ మాటలుంటాయి చూశారా, ఇవి చాలా ప్రమాదకరమైనవి. మన దగ్గర ఒక 100 రాళ్లు తీసుకుని గోడమీద కొడితే 100 రాళ్లు గోడమీద తగలకపోవచ్చండి, కాని ఒక 2 రాళ్లైనా కాని తగులుతాయి. ఆ 2 రాళ్లు తగలడం వల్ల గోడకు ఏదైనా కూడా జరగవచ్చు. అలాగే నరుల దిష్టి కూడా అంత ప్రమాదకరమైనది. కొడుకులున్నవారికి అంటే కనుక బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి మొదలు తెల్లగా ఉన్నాడా, నల్లగున్నాడా, ఎవరి పోలిక, చేతులు, వేళ్లు పొడవుగా ఉన్నాయా, పొట్టిగా ఉన్నాయా, అబ్బో వాళ్ల నాన్న ముఖం వచ్చిందిగా, పిల్లోడు గొప్ప పిల్లోడవుతాడు అని చెప్పి సంవత్సరం పెరిగే కొంది పిల్లవాడి మీదే వాళ్ల కళ్ళుంటాయి. వాడు ఎంత హైటైట్ అవుతున్నాడు, ఎంత బరువులో ఉన్నాడు, ఏ బట్టలు వేస్తున్నారు, బ్రాండెడ్ వేస్తున్నారా లేకపోతే వేరేవి వేస్తున్నారా, ఆ పిల్లోడికి సైకిల్ తెచ్చారంట, లేదంటే ఆ పిల్లోడిని కాస్త వయసొచ్చిన తర్వాత 5 ఏళ్ళు 6 ఏళ్ళొచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ చేస్తే అబ్బో పెద్ద స్కూల్ జాయిన్ చేశారు, వీళ్ల పని మామూలుగా లేదుగా, కొడుకు పుట్టాడని ఓవర్ చేస్తున్నారుగా అని చెప్పి. ఇక కాలేజీకి వెళ్లిన తర్వాత ఇక మామూలుగా లేదు. వీటి ప్రభావం ఎలా ఉంటుందంటే పిల్లలు టీనేజ్ వచ్చిన తర్వాత పిల్లలు చెప్పిన మాట వినకుండా ఉండటం, తరచుగా అప్పటివరకు బాగున్న పిల్లలు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చి ఆ పిల్లలు అప్పటికప్పుడే మంచాన పడిపోతూ ఉండటం, బయటకి స్పీడ్ వయసులో ఉన్న పిల్లలు అంటే టీనేజ్ వయసులో ఉన్న పిల్లలు బైక్ల మీద స్పీడ్గా నడవడం, వాటి వల్ల యాక్సిడెంట్స్ అవ్వడం, అలాగే లేనిపోని కన్ను, దిష్టి వల్ల ఎదగాల్సిన పిల్లలు ఎదగకుండా ఆగిపోవడం, చెప్పిన మాట వింటున్నారు కదా బుద్ధిమంతులు అని చెప్పి అనుకునేలోపే పిల్లలు పక్క సవాసాలు పట్టి చెడ్డుదారిలో అడుగు పెట్టేసేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. దీనివల్ల ప్రభావం ఎవరిమీద పడుతుంది? ఇటు బిడ్డ భవిష్యత్తు మీద పడుతుంది, ఇటు వారి యొక్క తల్లిదండ్రులకు మానసిక వేదన. ఒక్కటే తక్కువ, ఇంక వాళ్లకి అంత నరకాన్ని చూస్తారు వాళ్ళు. కాబట్టే మగపిల్లలున్నవారికి ఎక్కువ కీడు అనేది. ఫిబ్రవరి 17వ తారీఖు అమావాస్య సూర్యగ్రహణమండి. ఈ యొక్క సూర్యగ్రహణమనేది కీడుతో వస్తుంది కొడుకులున్నవారికి. కాబట్టి తులావాసివారు ఈ పరిహారమనేది తప్పకుండా చెయ్యాల్సిందే అని చెప్పి మన పండితులైతే చెప్తున్నారు. లేకుంటే మాత్రం గండం తప్పదు అని చెప్పి నొక్కి మరీ చెప్తున్నారన్నమాట. మీకు ఈ పరిహారం చేయడం వల్ల రూపాయి కూడా ఖర్చుండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది కూడా అభిప్రాయపడేది ఏంటి అంటే వీరేంటో వీడియోస్ కోసం చెప్తున్నారు, వ్యూస్ కోసం చెప్తున్నారు, డబ్బుల కోసం చెప్తున్నారు అనుకుంటారు. ఈ ఒక్క వీడియో చూడటం వల్ల మాకు కోట్లయితే రావండి, కానీ మీ బిడ్డల భవిష్యత్తు కోసం చెప్తున్నాము అని చెప్పి ఎవరూ కూడా గుర్తించలేకపోతున్నారు.
ఎందుకు అంటే కనుక ఏదైనా కాని మన చెవిన పడింది అంటే పెద్దల మాట చద్దన్న మూట అని చెప్తారు. ఏదన్నా ఒక మాట మన చెవిన పెద్దలు చెప్పారు అని ఉంటే దాని వెనుక అర్థాలు ఆంతర్యాలు చాలా గొప్పగా ఉంటాయి. వాటిని మనం కనుక అనుసరించి ఫాలో అవ్వగలిగితే దానివల్ల మనకి మంచి తప్పితే చెడు జరగదు. ఆ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ తరం వాళ్లు నమ్మి తీరాలి. కాబట్టి ఈ పెద్దలు చెప్పిన మాటని నిర్లక్ష్యం చేయకుండా మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఈ యొక్క గ్రహణం, పైగా మనకిది అమావాస్యతో కలిసి రావడం వల్ల ఈ యొక్క గండాన్ని కనుక మీరు పూర్తిగా తప్పించుకోకపోతే తరువాత ఎందుకు చేయలేదా అని చెప్పి తలపట్టుకుని ఏడ్చినా కూడా ఉపయోగముండదు. అంతేకాని కొడుకులున్నవారికి ఎందుకు చెప్తున్నారక్క, ప్రతిసారీ కూడా కొడుకుల మీదగానే ఎందుకు వస్తుంది అంటే కనుక దానికి కూడా కారణముంది. ఏంటి అంటే కనుక మనకి ఎప్పుడైతే ఒక తల్లి గర్భిణి ఉండి తన బిడ్డను కడుపున మోస్తున్న దగ్గరనుంచి మొదలు ఆ బిడ్డ ఎవరు పుడతారా అని చెప్పి మన బంధువుల్లోనే చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఎదురుచూసేవాళ్లల్లో ప్రేమగా ఎదురుచూసేవాళ్లు చాలా కొంతమంది మాత్రమే ఉంటారు. అమ్మ, నాన్న, మన తోబుట్టుమ్ము, లేకుంటే కనుక మన అత్తామామ, ఇటువంటి వాళ్లు ప్రేమగా ఎదురుచూస్తారు. కొంతమంది ఏంటి అంటే అబ్బో అబ్బాయి పుడితే మాత్రం ఇంక వాళ్లని పట్టుకోలేము అని చెప్పి అక్కడ్నుంచి స్టార్ట్ అవుతుంది కొడుకుల మీద ఏడుపు అనేది. ఇక అబ్బాయే పుట్టాడు అంటే కనుక అబ్బా అబ్బాయి పుట్టాడమ్మా, ఇంకేమలమవుతారు, ఇంకేమిచ్చేస్తారు, అసలు వాళ్ళకి ఎందుకో కూడా అర్థంగాదు, రూపాయి కూడా వాళ్లకు ఉపయోగముండదుగాని ఈ మాటలుంటాయి చూశారా, ఇవి చాలా ప్రమాదకరమైనవి. మన దగ్గర ఒక 100 రాళ్లు తీసుకుని గోడమీద కొడితే 100 రాళ్లు గోడమీద తగలకపోవచ్చండి, కాని ఒక 2 రాళ్లైనా కాని తగులుతాయి. ఆ 2 రాళ్లు తగలడం వల్ల గోడకు ఏదైనా కూడా జరగవచ్చు. అలాగే నరుల దిష్టి కూడా అంత ప్రమాదకరమైనది. కొడుకులున్నవారికి అంటే కనుక బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి మొదలు తెల్లగా ఉన్నాడా, నల్లగున్నాడా, ఎవరి పోలిక, చేతులు వేళ్లు పొడవుగా ఉన్నాయా, పొట్టిగా ఉన్నాయా, అబ్బో వాళ్ల నాన్న ముఖం వచ్చిందిగా, పిల్లోడు గొప్ప పిల్లోడవుతాడు అని చెప్పి సంవత్సరం పెరిగే కొంది పిల్లవాడిమీదే వాళ్ల కళ్ళుంటాయి. వాడు ఎంత హైటైట్ అవుతున్నాడు, ఎంత బరువులో ఉన్నాడు, ఏ బట్టలు వేస్తున్నారు, బ్రాండెడ్ వేస్తున్నారా లేకపోతే వేరేవి వేస్తున్నారా, ఆ పిల్లోడికి సైకిల్ తెచ్చారంట, లేదంటే ఆ పిల్లోడిని కాస్త వయసొచ్చిన తర్వాత 5 ఏళ్ళు 6 ఏళ్ళొచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ చేస్తే అబ్బో పెద్ద స్కూల్ జాయిన్ చేశారు, వీళ్ల పని మామూలుగా లేదుగా, కొడుకు పుట్టాడని ఓవర్ చేస్తున్నారుగా అని చెప్పి ఇక కాలేజీకి వెళ్లిన తర్వాత ఇక మామూలుగా లేదు. వీటి ప్రభావం ఎలా ఉంటుందంటే పిల్లలు టీనేజ్ వచ్చిన తర్వాత పిల్లలు చెప్పిన మాట వినకుండా ఉండటం, తరచుగా అప్పటివరకు బాగున్న పిల్లలు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చి ఆ పిల్లలు అప్పటికప్పుడే మంచాన పడిపోతూ ఉండటం, బయటకి స్పీడ్ వయసులో ఉన్న పిల్లలు అంటే టీనేజ్ వయసులో ఉన్న పిల్లలు బైక్ల మీద స్పీడ్గా నడవడం, వాటి వల్ల యాక్సిడెంట్స్ అవ్వడం, అలాగే లేనిపోని కన్ను దిష్టి వల్ల ఎదగాల్సిన పిల్లలు ఎదగకుండా ఆగిపోవడం, చెప్పిన మాట వింటున్నారు కదా బుద్ధిమంతులు అని చెప్పి అనుకునేలోపే పిల్లలు పక్క సవాసాలు పట్టి చెడ్డుదారిలో అడుగు పెట్టేసేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. దీనివల్ల ప్రభావం ఎవరిమీద పడుతుంది, ఇటు బిడ్డ భవిష్యత్తు మీద పడుతుంది, ఇటు వారి యొక్క తల్లిదండ్రులకు మానసిక వేదన. ఒక్కటే తక్కువ ఇంక వాళ్లకి అంత నరకాన్ని చూస్తారు వాళ్ళు. కాబట్టే మగపిల్లలున్నవారికి ఎక్కువ కీడు అనేది పొంచి ఉంటుంది. ఇక్కడ ఆడపిల్లలు తక్కువ అని చెప్పి నేను చెప్పట్లేదండి, ఎక్కడా కూడా ఇద్దరూ కూడా సమానమే. కడుపున పెరిగి పుట్టిన పిల్లల మీద ఏ తల్లికైనా ఒక్కటే ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆడపిల్లలు కూడా మనకి చాలా మంచిదన్నమాట. ఆడపిల్లల్ని నేనెక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు. కాని మగపిల్లలు ఏంటి అంటే కనుక ఆడపిల్ల ఒక వయసొచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతుంది. తర్వాత తన భర్త, తన కుటుంబం, తన ధ్యాస వేరుగా అయిపోతుంది. కాని అబ్బాయి పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటాడు, మన దగ్గరే ఉంటాడు. మనకేంటి ధైర్యం, మగపిల్లవాడు దగ్గరుంటే నా కొడుకు దగ్గర నేనుంటున్నాను అని చెప్పి ధైర్యముంటుంది ఆ తల్లికి. అలాగే వీడేమవుతాడు, పెద్దయిన తర్వాత ఫ్యామిలీని సపోర్టివ్గా ఉండాలి. వీడి చేతుల మీదగానే అంటే ఆ బాబు చేతుల మీదగానే ఫ్యామిలీ బ్రతకాలి అంటే ఆ పిల్లవాడు సంపాదించి పెట్టాలి. అలా సంపాదించాలి అంటే పిల్లవాడు మానసికంగా బలంగా ఉండాలి, శారీరకంగా బలంగా ఉండాలి. దిష్టిదోషాలు పిల్లవాడి మీద ఉండకూడదు. అప్పుడే కదా ఆ పిల్లవాడు భవిష్యత్తంతా. సంపాదించడమే కదండి, ఎంత స్ట్రెస్ ఉంటుంది వాళ్లకి, ఎంత ఒత్తిడుంటుంది వాళ్లకి. కాబట్టి అటువంటి పిల్లవాడు చల్లగా ఉండాలని ఏ తల్లిదండ్రైనా కోరుకుంటారు. కాబట్టి ఈ పరిహారమనేది కొడుకులున్నవారు తప్పకుండా చేసుకుని తీరాల్సిందే అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. ఇది ఎవరు ఏ వయసు నుంచి మొదలుపెట్టాలి అంటే 3 నెలలు ఉన్న పిల్లవాడి దగ్గర నుంచి 55, 60 సంవత్సరాలు ఉన్న పిల్లవాడి వరకు కూడా చేసుకోవచ్చు. మా పిల్లలు బయట ఉంటున్నారు,
వేరే దేశంలో అబ్రాడ్స్లో ఉంటున్నారు, స్టేట్స్లో ఉంటున్నారు. మరి ఎలా అంటే కనుక ఒకవేళ మీ పిల్లలకి కనుక పెళ్ళిళ్ళైతే భార్య చెయ్యొచ్చు నేను చెప్పే ఈ పరిహారం. ఎందుకంటే భార్య అంటే అన్ని రకాలుగా వస్తుంది. ఒకానొక స్థాయిలో తన భర్త దగ్గర తను ఒక తల్లిలాగా మారిపోతుందన్నమాట. కాబట్టి భార్య కూడా ఈ పరిహారం చేయవచ్చు. మనకి ఈ యొక్క సూర్యగ్రహణ వివరాల గురించి మాట్లాడుకుంటే అంటే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17 మంగళవారం రోజు వస్తుంది. అంటే అత్యంత కీడుతోటి వస్తుందన్నమాట. ఈ యొక్క మంగళవారంతో పాటు కలిసి రావడమనేది దీని ప్రభావమనేది చాలా ఎఫెక్ట్ అనేది చూపబోతుందన్నమాట. మనకి ఈ యొక్క మంగళవారం రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కదా, దీన్నే రాహుగ్రస్త సూర్యగ్రహణమని చెప్పి పిలుస్తారు. ఇది ధనిష్ఠా నక్షత్రం 4వ పాదంలో మాఘబహుళ అమావాస్య రోజు రాబోతోంది. ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడే సమయం ఫిబ్రవరి 17 మంగళవారం మధ్యాహ్నం 3:26 నుంచి రాత్రి 7:57 వరకు ఉంటుందన్నమాట. ఈ యొక్క గ్రహణ సమయమనేది ఈ యొక్క సూర్యగ్రహణం సంపూర్ణంగా 4 గంటల పాటు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణం ఉన్న సమయంలోనే అంటే 3:26 నుంచి 7:57 వరకు ఈ 4 గంటల సమయంలోనే నేను చెప్పిన ఈ యొక్క పరిహారాన్ని మీ పిల్లల కోసం చెయ్యాలన్నమాట. తులారాశివారు ఇప్పుడు ఈ 3 ముద్దలు తీసి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత నల్ల నువ్వులను తీసుకోండి. నల్ల నువ్వులు మనిషికి ఉన్నటువంటి నరదిష్టిని తీసివేయడానికి, శనిదోషాలను తొలగించడానికి, అలాగే బిడ్డ ఏదైనా కాని మానసికమైన సమస్యలతోటి బాధపడుతున్నా ఆ ఘోషను తీసివేయడానికి ఉపయోగపడతాయి. తరువాత కోడుగుడ్డు చాలా పవర్ఫుల్ అండి. గుడ్డు మనకి ఒక రకంగా చెప్పాలి అంటే జీవంతో సమానం. గుడ్డు పిండం రూపంలో ఉంటుంది. ఇందులో ఉండే తెల్లసొన పచ్చసొన అనేవి దిష్టికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. దీనికోసం మీరొక స్టీల్ ప్లేట్ గాని, ఇత్తడి ప్లేట్ గాని, రాగి ప్లేట్ గాని, ప్లాస్టిక్ ప్లేట్ అయినా కూడా తీసుకోవచ్చు. తరువాత ఈ ప్లేటును మీరు కడిగి మళ్లీ వాడుకోవచ్చు, పడేయాల్సినంత అవసరం లేదు. ఈ విధంగా ప్లేటును తీసుకున్న తర్వాత నేను చెప్పాను కదండి, సమయం మరొక్కసారి చెప్తున్నాను. మధ్యాహ్నం తర్వాత 3:26 నుంచి రాత్రి 7:57 వరకు ఉంటుంది. కాబట్టి ఈ 3:26 నుంచి 7:57 లోపు చేసేసుకోవాలి. ఈ యొక్క 3 ముద్దల్ని కూడా ప్లేట్లో పెట్టుకుని తరువాత నల్ల నువ్వులను ఆ 3 ముద్దల మీద పెట్టి తర్వాత గుడ్డును తీసుకుని గుడ్డు మీద కాటుకతోటి నేను వీడియోలో చూపించిన విధంగా ఇంటూ గుర్తును వెయ్యండి. ఈ విధంగా ఇంటూ గుర్తును వేసి మీరు ఆ గుడ్డుని ఆ ముద్దల మధ్యలో పెట్టండి. ఈ విధంగా మన యొక్క పరిహారానికి కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయన్నమాట. దీనికోసం మీరు బయటనుంచి తెచ్చుకోవాల్సిన సిందమ్మ ఏంటి అంటే గనక ఒక కోడిగుడ్డు, కొన్ని నువ్వులు. ఈ నువ్వులు కూడా ఇంట్లో ఉండేవే, గుడ్లు కూడా ఇంట్లో ఉండేవే. కాబట్టి దీనికోసం మీకు డబ్బులు ఖర్చే ఉండదండి. మీకు దీనివల్ల చాలా ఉపయోగం కలుగుతుంది. ఇలా దీంతో మీ బిడ్డకి ఆ సమయంలో, ఎందుకంటే గ్రహణ సమయం అనేది చాలా పుణ్య సమయం అన్నమాట. ఈ యొక్క పుణ్యకాలంలో మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా దానికి రెట్టింపు శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కొడుకుల మీద కీడుని, నరదిష్టిని, అలాగే కొడుకులు బాధపడటం వల్ల వచ్చే ఆ యొక్క వేదన ఏదైతే ఉంటుందో ఆ వేదన తల్లిదండ్రులకు తీరిపోవడానికి పిల్లలు అనుకున్న స్థాయిలో ఉండాలి అంటే గనక మీ యొక్క అంటే తల్లులు ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత అన్నమాట ఇది. మా పిల్లల కోసం మేమేదైనా చెయ్యాలి అని అనుకుంటారు ప్రతి తల్లిదండ్రి కూడా. మీరు ఏవేవో లక్షలు కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. ఆ కీడు కలుగుతున్న సమయం అప్పుడు కీడును తొలగించే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా భగవంతుడు పిల్లలకి మంచి దారిని చూపిస్తారు. ఎప్పుడైనా కానీ నరుల దిష్టికి నల్లరాళ్లు సైతం పగిలిపోతాయంటారండి. అంత ప్రమాదకరమైనది నరుల దిష్టి. మీ బిడ్డల మీద ఆ దిష్టిని తీసివేయడం తల్లి యొక్క బాధ్యత, గుర్తుంచుకోండి. మీరిప్పుడేం చెయ్యాలి అంటే ఈ యొక్క బిడ్డను తూర్పుముఖంగా కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి మీరు రెడీ చేసుకున్నటువంటి ఈ యొక్క ప్లేటును తీసుకుని మీ పిల్లవాడికి ఎడమచేతివైపుగా 3 సార్లు, కుడిచేతివైపుగా 3 సార్లు ఆ యొక్క ప్లేటును తిప్పి అదేవిధంగా తలపై భాగం నుంచి బొటనవేలు దాకా 3 సార్లు, మళ్లీ బొటనవేలు దగ్గర్నుంచి తలపై భాగం దాకా 3 సార్లు తిప్పేసేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా పిల్లవాణ్ణి కాళ్ళు, చేతులు, మొహము కడుక్కుని లోపలికి రమ్మనండి. కుదిరితే స్నానం చేసి లోపలికి రమ్మనండి. అలాగే ఈ యొక్క ప్లేట్లో ఉన్నటువంటి ముద్దలను, నువ్వులను, కోడిగుడ్డును ఏం చెయ్యాలి అంటే గనక ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో, అలాగే 4 రోడ్లు కలిసేసే దగ్గరగాని ఈ యొక్క ప్లేట్లో ఉండే ముద్దలను పడేసేసి ఆ తల్లి కూడా లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు, చేతులు, మొహము కడుక్కుని వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వచ్చేసేయాలి. మీరు కుదిరితే ఈ సమయంలో స్నానం కూడా చేయవచ్చు. పిల్లవాడు స్నానం చేయొచ్చు, తల్లి కూడా స్నానం చేయొచ్చు. గుర్తుంచుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత
మీ బిడ్డ జీవితానికి మీరు అదృష్టదాయకంగా ఒక దారిని చూపించినట్లు అవుతుంది. పిల్లవాడి మీద ఉన్నటువంటి నరదిష్టి, నరుల ఏడుపు, అయినవాళ్లలోనే మన దరిద్రమేందంటే అయినవాళ్లలోనే ఏడుపులెక్కువ. పిల్లల మీద పిల్లలు ఎదుగుతుంటే అస్సలు చూడలేరు రెండు కళ్లతోటి. పిల్లవాడు మంచి బట్టలేసుకుంటే అస్సలు ఓర్వలేకపోతారు వాళ్ళు. రూపాయి ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నా కూడా ఆ పిల్లవాడి మీద పడి ఒక్కటే ఏడుపులు. పైకి మాత్రం నవ్వుతూనే ఉంటారు గాని లోలోపల కుళ్ళుకుంటూ ఉంటారన్నమాట. వారి యొక్క ఘోష సామాన్యమైనది కాదు. ఆ ఘోషను అర్జెంటుగా తీసేసేయండి పిల్లల మీద నుంచి. ఈ చిన్న పని చేసుకుని ఇక ఈ సూర్యగ్రహణం రోజు మనకిది ఇండియాలో అంత ఖచ్చితంగా పట్టించుకోవాలి అని చెప్పి మన పండితులు చెప్పడం, ఇది అంటార్క్టికాలో కనిపిస్తుందన్నమాట. ఎంత అంటార్క్టికాలో కనిపించినా మన యొక్క భారతదేశమే కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా సూతకంలాగా ఇంట్లో వస్తువులు కడుక్కోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, దేవాలయాలు మూసివేయడం ఇటువంటివేవి మనకి జరగవు. ఇక్కడ జరక్కపోయినప్పటికీ కూడాను ఈరోజు తులారాశివారు ఇప్పుడు ఈ 3 ముద్దలు తీసి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత నల్ల నువ్వులను తీసుకోండి. నల్ల నువ్వులు మనిషికి ఉన్నటువంటి నరదిష్టిని తీసివేయడానికి, శనిదోషాలను తొలగించడానికి, అలాగే బిడ్డ ఏదైనా కాని మానసికమైన సమస్యలతోటి బాధపడుతున్నా ఆ ఘోషను తీసివేయడానికి ఉపయోగపడతాయి. తరువాత కోడుగుడ్డు. కోడుగుడ్డు చాలా పవర్ఫుల్ అండి. గుడ్డు మనకి ఒక రకంగా చెప్పాలి అంటే జీవంతో సమానం. గుడ్డు పిండం రూపంలో ఉంటుంది. ఇందులో ఉండే తెల్లసొన, పచ్చసొన అనేవి దిష్టికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. దీనికోసం మీరొక స్టీల్ ప్లేట్ గాని, ఇత్తడి ప్లేట్ గాని, రాగి ప్లేట్ గాని, ప్లాస్టిక్ ప్లేట్ అయినా కూడా తీసుకోవచ్చు. తరువాత ఈ ప్లేటును మీరు కడిగి మళ్లీ వాడుకోవచ్చు, పడేయాల్సినంత అవసరం లేదు. ఈ విధంగా ప్లేటును తీసుకున్న తర్వాత నేను చెప్పాను కదండి, సమయం మరొక్కసారి చెప్తున్నాను. మధ్యాహ్నం తర్వాత 3:26 నుంచి రాత్రి 7:57 వరకు ఉంటుంది. కాబట్టి ఈ 3:26 నుంచి 7:57 లోపు చేసేసుకోవాలి. ఈ యొక్క 3 ముద్దల్ని కూడా ప్లేట్లో పెట్టుకుని తర్వాత నల్ల నువ్వులను ఆ 3 ముద్దల మీద పెట్టి తర్వాత గుడ్డును తీసుకుని గుడ్డు మీద కాటుకతోటి నేను వీడియోలో చూపించిన విధంగా ఇంటూ గుర్తును వెయ్యండి. ఈ విధంగా ఇంటూ గుర్తును వేసి మీరు ఆ గుడ్డుని ఆ ముద్దల మధ్యలో పెట్టండి. ఈ విధంగా మన యొక్క పరిహారానికి కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయన్నమాట. దీనికోసం మీరు బయటనుంచి తెచ్చుకోవాల్సిన సిందమ్మ ఏంటి అంటే గనక ఒక కోడుగుడ్డు, కొన్ని నువ్వులు. ఈ నువ్వులు కూడా ఇంట్లో ఉండేవే, గుడ్లు కూడా ఇంట్లో ఉండేవే. కాబట్టి దీనికోసం మీకు డబ్బులు ఖర్చే ఉండదండి. మీకు దీనివల్ల చాలా ఉపయోగం కలుగుతుంది. ఇలా దీంతో మీ బిడ్డకి ఆ సమయంలో, ఎందుకంటే గ్రహణ సమయం అనేది చాలా పుణ్య సమయం అన్నమాట. ఈ యొక్క పుణ్యకాలంలో మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా దానికి రెట్టింపు శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కొడుకుల మీద కీడుని, నరదిష్టిని, అలాగే కొడుకులు బాధపడటం వల్ల వచ్చే ఆ యొక్క వేదన ఏదైతే ఉంటుందో ఆ వేదన తల్లిదండ్రులకు తీరిపోవడానికి పిల్లలు అనుకున్న స్థాయిలో ఉండాలి అంటే గనక మీ యొక్క తల్లులు ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత అన్నమాట ఇది. మా పిల్లల కోసం మేమేదైనా చెయ్యాలి అని అనుకుంటారు ప్రతి తల్లిదండ్రి కూడా. మీరు ఏవేవో లక్షలు కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. ఆ కీడు కలుగుతున్న సమయం అప్పుడు కీడును తొలగించే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా భగవంతుడు పిల్లలకి మంచి దారిని చూపిస్తారు. ఎప్పుడైనా కాని నరుల దిష్టికి నల్లరాళ్లు సైతం పగిలిపోతాయంటారండి. అంత ప్రమాదకరమైనది నరుల దిష్టి. మీ బిడ్డల మీద ఆ దిష్టిని తీసివేయడం తల్లి యొక్క బాధ్యత, గుర్తుంచుకోండి. మీరిప్పుడేం చెయ్యాలి అంటే ఈ యొక్క బిడ్డను తూర్పుముఖంగా కూర్చోబెట్టి మీరు రెడీ చేసుకున్నటువంటి ఈ యొక్క ప్లేటును తీసుకుని మీ పిల్లవాడికి ఎడమచేతివైపుగా 3 సార్లు, కుడిచేతివైపుగా 3 సార్లు ఆ యొక్క ప్లేటును తిప్పి అదేవిధంగా తలపై భాగం నుంచి బొటనవేలు దాకా 3 సార్లు, మళ్లీ బొటనవేలు దగ్గర్నుంచి తలపై భాగం దాకా 3 సార్లు తిప్పేసేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా పిల్లవాణ్ణి కాళ్ళు, చేతులు, మొహము కడుక్కుని లోపలికి రమ్మనండి. కుదిరితే స్నానం చేసి లోపలికి రమ్మనండి. అలాగే ఈ యొక్క ప్లేట్లో ఉన్నటువంటి ముద్దలను, నువ్వులను, కోడుగుడ్డును ఏం చెయ్యాలి అంటే గనక ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో, అలాగే 4 రోడ్లు కలిసేసే దగ్గరగాని ఈ యొక్క ప్లేట్లో ఉండే ముద్దలను పడేసేసి ఆ తల్లి కూడా లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు, చేతులు, మొహము కడుక్కుని వెనక్కి తిరిగి చూడకుండా లోపలికొచ్చేసేయాలి. మీరు కుదిరితే ఈ సమయంలో స్నానం కూడా చేయవచ్చు. పిల్లవాడు స్నానం చేయొచ్చు, తల్లి కూడా స్నానం చేయొచ్చు. గుర్తుంచుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత మీ బిడ్డ జీవితానికి మీరు అదృష్టదాయకంగా ఒక దారిని చూపించినట్లు అవుతుంది. పిల్లవాడి మీద ఉన్నటువంటి నరదిష్టి, నరుల ఏడుపు, అయినవాళ్లలోనే మన దరిద్రమేందంటే అయినవాళ్లలోనే ఏడుపులెక్కువ.
పిల్లలు ఎదుగుతుంటే అస్సలు చూడలేరు 2 కళ్లతోటి. పిల్లవాడు మంచి బట్టలేసుకుంటే అస్సలు ఓర్వలేకపోతారు వాళ్ళు. రూపాయి ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నా కూడా ఆ పిల్లవాడి మీద పడి ఒక్కటే ఏడుపులు. పైకి మాత్రం నవ్వుతూనే ఉంటారు గాని లోలోపల కుళ్ళుకుంటూ ఉంటారన్నమాట. వారి యొక్క ఘోష సామాన్యమైనది కాదు. ఆ ఘోషను అర్జెంటుగా తీసేసేయండి పిల్లల మీద నుంచి. ఈ చిన్న పని చేసుకుని ఇక ఈ సూర్యగ్రహణం రోజు మనకిది ఇండియాలో అంత ఖచ్చితంగా పట్టించుకోవాలి అని చెప్పి మన పండితులు చెప్పడం, ఇది అంటార్క్టికాలో కనిపిస్తుందన్నమాట. ఎంత అంటార్క్టికాలో కనిపించినా మన యొక్క భారతదేశమే కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా సూతకంలాగా ఇంట్లో వస్తువులు కడుక్కోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, దేవాలయాలు మూసివేయడం ఇటువంటివేవి మనకి జరగవు. ఇక్కడ జరక్కపోయినప్పటికీ కూడాను ఈరోజు మాత్రం మీరు గుర్తుంచుకుని, అంటే షేవింగ్స్ చేసుకోవడం, మగవాళ్ళు గోల్డ్ కట్ చేసుకోవడము, నాన్ వెజ్ తినడము, అలాగే ఈ రోజున కొన్ని చెయ్యకూడని పనులు, అంటే భార్యాభర్తలు ఒకచోట ఉండటము, ఇటువంటివి చెయ్యకూడదు ఈరోజు. ఈ యొక్క సమయం పుణ్యకాలం సమయం కాబట్టి మీరీరోజు నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా చక్కగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేసేసి మంచిగా దేవునికి పూజ చేసుకుని ఈ యొక్క పుణ్యకాల సమయంలో మీరు శివలింగానికి పూజ చేసుకోవడం, అమ్మవారికి చక్కగా మీరు పసుపు నీళ్లతోటి గాని కుంకుమ నీళ్లతోటి గాని అభిషేకం చేయించుకుంటే మీకున్నటువంటి ఏ గ్రహదోషాలైనా కూడా పూర్తిగా దూరమవుతాయి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలనేవి ధరించకూడదండి. ఈ రోజున ఎంతైనా కాని నలుపు చెడుకు సంకేతం కాబట్టి విడి రోజుల్లో ఓకే, కాని ఇట్లా గ్రహణాలప్పుడు పండగలప్పుడు నలుపు రంగు ధరించకూడదు. మీకు ఏ రంగైనా ధరించవచ్చు. మహా అయితే కుదిరితే పసుపు రంగు కాని పచ్చరంగు గాని ఎరుపు రంగు గాని ధరించే ప్రయత్నమైతే చెయ్యండి. ఈ రోజున మనకెటూ దేవాలయాలు తెరిచే ఉంటాయి కాబట్టి మీ పిల్లలకి శివాలయానికి తీసుకుని వెళ్ళి ఆ రోజైనా కాని శివాలయంలో అభిషేకాలు చేయించడం, అమ్మవారికి కుంకుమార్చన చేయించడం, కుంకుమాభిషేకం చేయించుకోవడం, ఇటువంటివి చేయించుకున్నా కూడా మీ బిడ్డల మీద వచ్చినటువంటి కీడు అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఈరోజు గోమాత సేవ చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. మాకు అనుకున్న పనులు అవ్వడం లేదు, మేము ఏ పననుకున్నా వెనక్కిపోతోంది, చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదు అని చెప్పి అనుకునేవారు ఈరోజు గోమాతకి గడ్డిని పెట్టడం. మనకి పురాణాల్లో చెప్తారు, 100 యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా రానటువంటి ఫలితం ఒక గోమాతకు